ఈ కాస్టింగ్ కౌచ్‌లు ఇయన్నీ వింటున్నాం గానీ, హ్మ్. హ్మ్. బట్ దట్ మోస్ట్‌లీ హ్యాపెన్స్ త్రూ మోడలింగ్ అని జెప్పేసి చాలా నెగెటివ్ టాక్ కూడా ఉంటుంది. యాహ్! యాహ్! సో, పీపుల్ సెండింగ్ దేర్ హ్మ్. చిల్డ్రన్ ఔట్, హ్మ్. స్పెసిఫికల్లీ గర్ల్స్ యాహ్! ఔట్. యాహ్! దే విల్ బి వరీడ్ అబౌట్ దట్ మచ్. సో, యాహ్! మీరు గూడా అంటే మీరు ఇప్పుడు కొంతమంది కుడ్ బి ఇండియన్స్ అయ్యుండొచ్చు, లేదంటే కుడ్ బి హ్మ్. సమ్ ఫారినర్స్ యాహ్! అయ్యుండొచ్చు. యాహ్! సో, వాళ్ళని పిక్ చేసుకునేటప్పుడు, లేదంటే వాళ్ళ ఫ్యామిలీస్‌ని ఒప్పించేటప్పుడు మీరు పడిన ఇబ్బందులేంటి? Is actually very good question you asked me actually. 98 నుంచి 2003 వరకు ఐ వాజ్ పీక్స్ యాజ్ ఎ కాస్టింగ్ డైరెక్టర్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్. హ్మ్. ఈవెన్ అప్పుడు పూరి జగన్నాథ్ గారిని గానీ, అప్పుడు అప్పుడప్పుడే కెరియర్ స్టార్ట్ చేసిన డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరిని అడిగినా కూడా చెప్తారు. నేను ఎంత కష్టపడేవాడినో, నేను అప్పుడు తెలుగు ఇండస్ట్రీకి ఎంత హెల్ప్ చేశానో త్రూ దిస్. సో, తర్వాత ఏమైందంటే, ఇప్పుడున్న నాలెడ్జ్ అప్పుడు లేదు యాక్చువల్‌గా. అప్పుడేమైందంటే, ప్రొఫెషనల్‌గా కూడా మనం మోడలింగ్ ఏజెన్సీ ద్వారా మోడల్స్‌ని కాస్ట్ చేసినప్పుడు కూడా పీపుల్ యూజ్డ్ టు టాక్, "అరే! అమ్మాయిల్ని పంపిస్తాడు." దే యూజ్డ్ టు టాక్ సంథింగ్ బ్యాడ్ అనమాట. దట్ ట్రిగ్గర్డ్ మీ వెరీ బ్యాడ్ యాక్చువల్లీ. అంటే నేను వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చింది యాస్ ఎన్ యాక్టర్‌గా ప్రూవ్ చేసుకుందామని. బట్ యాస్ ఎ సర్వైవల్‌గా ఐ స్టార్టెడ్ మోడలింగ్ ఏజెన్సీ. బట్ దట్స్ గోయింగ్ బ్యాడ్ ఇన్ పీపుల్స్ మైండ్. పంపించడం వేరు. బట్ యాస్ ఎ క్యారెక్టర్, యాస్ ఎ మోడల్ ఆపర్చునిటీ, టాలెంట్‌ని ప్రమోట్ చేయడం వేరు. హ్మ్. ఆ సెన్స్ లేని కొంతమంది మాటలకి ఈవెన్ ఐ థింక్ దిస్ ఈస్ నాట్ ఎ రైట్ థింగ్ ఫర్ యూ. యూ షుడ్ స్టార్ట్ యువర్ ఓన్ యాస్ ఎన్ యాక్టర్ అని చెప్పి అగైన్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ యాస్ ఎ స్మాల్ స్క్రీన్ ఇన్ చక్రవాకం అనమాట. ఓకే. యాహ్! సో, దట్ వాస్ ద మెయిన్ రీజనా? That యూ was the main reason I stopped it for the films. ఓకే. ఓకే. After that, I never done for the films. So we do a lot of things for the catalogs and lookbooks and commercial ads. But after that, I never touched the film line again. ఓకే. And నాకు మ్యారేజ్ అయిన తర్వాత my wife told me specifically, సో దిస్ ఆ పాతది ఏదైతే ఉందో అది మళ్ళీ లైఫ్‌లో ఎప్పుడు టచ్ చేయొద్దు. అది కాస్టింగ్ అనేది నాకు లైఫ్‌లో ఇష్టం ఉండదు. సో షీ హేట్స్ దట్ కాస్టింగ్ థింగ్ యాక్చువల్లీ. కాస్టింగ్ థింగ్ అంటే తెలియని వాళ్ళు అలా మాట్లాడుకోవడం తనకిష్టం లేదనమాట యాక్చువల్లీ. హుహుహు. విచ్ వి డూ ప్రొఫెషనల్లీ అయినా కూడా. సో అంటే తను మ్యారేజ్‌కి ముందు ఆబ్వియస్‌లీ నా గురించి 10 మందితో ఎంక్వైరీ చేస్తారు కాబట్టి, ఆబ్వియస్లీ. సో తనకి కూడా కొన్ని అలాగా మాటలు వినిపించాయన్నమాట యాక్చువల్లీ.